జిల్లా మేమేన్పేట మండలం ఎన్కతల గ్రామం వద్ద పారిశ్రామిక వాడ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 44.30 కోట్లతో మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుంది అని, మేమిన్పేట పార్కులో 5,000 కోట్ల పెట్టుబడుల ద్వారా 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ఉన్నట్లు చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానన్నారు. జిల్లాలో వివిధ మండలాల్లో 1,000 ఎకరాల భూమి ఉందని, అట్టి భూమిల్లో పరిశ్రమల స్థాపన చేస్తే యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఎంతగానో దోహదపడుతుంది అని స్పీకర్ అన్నారు. అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 1,000 కోట్లతో పనులు చేపట్టేందుకు ఒప్పందం కుదిరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ వాసుచంద్ర, టీజీఐఐసి జోనల్ మేనేజర్ కవిత, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. अरे आप बाबू कामेश्वर वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराज పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలనే ఒక యోచనతో, ఒక ఆలోచనతో యావత్ రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మరి శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ గారి చొరవతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి మరి ఏంకతల మోమిన్పేట్ మండలానికి సంబంధించి దాదాపు 862 ఎకరాలు ఒక పెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు మా పరిశ్రమలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా వెనువెంటనే దీనిపైన పనిచేయాలని మొత్తము హైదరాబాద్ నలువైపులా కూడా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందనే ఒక ప్రధానమైన ఆలోచన మా లక్ష్యం మేరకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం గత సంవత్సరం కాలం నుంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకాలనే ఒక కాంక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం మా ప్రభుత్వం. ఈరోజు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన యువతరానికి ఉపాధి కల్పించాలని మా స్పీకర్ గారు, శాసనసభ్యులందరూ కూడా అనేక సందర్భాల్లో వారి కోరిన అంశాన్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులే కానీ, అదేవిధంగా మా ప్రభుత్వ చీఫ్ విప్ గారే కానీ
ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ నీటి వనరులకు సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా తెలుసు, ఇదంతా కూడా రెయిన్ ఫెడ్ ఏరియా, వర్షాధారం వల్ల వ్యవసాయం నడిచే ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయం చాలా తక్కువ చేస్తూ ఉన్న తరుణంలో కూడా ఇక్కడ ఏ విధంగానైతే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలను ఉపయోగించుకోవాలని ఒక ప్రధానమైన అంశంతో చాలామందిని కూడా మేము ప్రోత్సాహం చేసి పరిశ్రమలు ఇక్కడ రావాలని మేము మా పారిశ్రామికవేత్తలను కోరినాం. దానిలో భాగంగానే మా స్పీకర్ గారిని కూడా మరి మీ ప్రాంతంలో మరి భూమిని ఏర్పాటు చేసే ప్రయత్నం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైన పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ 132 kVA సబ్స్టేషన్తో పాటు మరి మిషన్ భగీరథ నుంచి నీటిని ఈ పారిశ్రామిక వాడకు నీటిని అందించే కార్యక్రమంతో పాటు దానిలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు 1,00,000 నుంచి 1,50,000 సంబంధించిన మరి ఎంప్లాయ్మెంట్ కూడా, పెట్టుబడులు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడులు తీసుకొస్తూ 15,000 మందికి ఉపాధి కల్పించే ఒక ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దీనిలో భాగంగానే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల కాలంలో ఈ విధంగా ఉపాధి పెంచే ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్న కార్యక్రమం ఈరోజు యాంకతలలో చేస్తూ ఉన్న అంశాన్ని వెనువెంటనే పనులను ప్రారంభిస్తాం. మా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. దాని తదుపరి ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ నిర్ణయం మేరకు చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కాంక్ష ఉంది. ఈ ప్రాంత వాసులు కూడా మేము పారిశ్రామికవేత్తలు కావాలని చిన్న స్థాయి, మధ్యస్థాయి పెట్టుబడులతో ముందుకు వస్తామంటే మేము ఈరోజు ఇక్కడ ల్యాండ్ ఇచ్చి వారు అనుకున్న మరి ఉత్పత్తులకు సంబంధించి ప్రోత్సాహం చేయాలనే అంశంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ప్రభుత్వం MSME పాలసీ తీసుకొచ్చింది. ఆ MSME పాలసీ ద్వారా వేలాది మందిని ప్రోత్సాహం చేస్తూ వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథం ముందుకు తీసుకెళ్తా ఉన్న ప్రయత్నం. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. పెట్టుబడులకు సంబంధించిన అంశం విషయంలో 100 మందితోని పెట్టుబడులకు సంబంధించిన MOUలు చేసుకుంటే ప్రభుత్వం లక్ష్యంతో వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి, వారికి కావాల్సిన వసతులు ఇవ్వడానికి, వారికి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వడానికి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం చేయాలని ఒక సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పారిశ్రామికవేత్త ముందుకు వస్తూ ఉన్నారో వారి ఇబ్బంది వలన ఒకరో ఇద్దరో రాకుంటే భూతద్దంలో పెట్టి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి ఈ విధంగా ముందుకు పోవద్దని భయభ్రాంతులు చేసే కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు. సో ఈ సందర్భంలో మేము మనవి చేస్తూ ఉన్నాం, అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించే కార్యాచరణ తీసుకోవాలి, మా అందరి బాధ్యత. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈరోజు మేము కానీ, మా శాసనసభ్యులు కానీ, శాసన సభాపతి గారు కానీ ప్రభుత్వం 10 మందికి మేలు చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, అందరు బాగుండాలి, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఒక తాపత్రయంతో, ఒక లక్ష్యంతో, ఒక సందర్భంలో పరిశ్రమలు, ఇంకో సందర్భంలో వ్యవసాయం, ఇంకో సందర్భంలో ఇంకా అనేక అంశాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే రాబోయే కాలం కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్పీకర్ గారు. పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి,
పరిశ్రమలు కూడా డెవలప్ చేస్తాం. ఈ రోజు వికారాబాద్ జిల్లా వికారాబాద్ కాకుండా భూమిపేట గ్రామ మండలం కూడా వికారాబాద్ ఎంతో సంబంధించిన విధంగా ఈ రోజు దాదాపు 1,50,000 మంది భూమిపేట మండలాన్ని జాతీయ మార్పులను చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు. ఏదైతే చెప్తామో తప్పకుండా చేస్తామని చెప్పడానికి నిదర్శనం మనం నిన్న చూస్తూ ఉన్నాం. ఈరోజు ధరణి అందరూ చెప్పినాం. మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం చేయండి. ధరణిని బంగాళాఖాతంలో కలుద్దాం. ఒక మంచి చట్టం తీసుకుందామని చెప్పిన గౌరవ ఆంధ్రప్రదేశ్ బీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు మీకు ఆంధ్రప్రదేశ్ చెప్పిననే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15-16 మాసాలు యావత్ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి ఒక మంచి అందరినీ కూడా ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా అత్యంత రాష్ట్రాల్లో చూడంగా చట్టాన్ని అవగాహన చేసుకొని ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఆ ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఈ రోజు భారతదేశ మంచి చట్టాలు తెలుసుకున్నాం. ఆ చట్టమే కాదు ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఈ రోజు ఒక సంవత్సర కాలంలో దాదాపు 20,000 కోట్లు 25 లక్షల మందికి రుణమాఫీ కానివ్వండి, ఈ రోజు సన్నబియ్యం కానివ్వండి, ఈ రోజు కరెంటు ఫ్రీ కానివ్వండి, చిన్న భిన్న చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఎండుకొని ఒక డిసిప్లిన్ ఈరోజు తెలంగాణని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి సంక్షేమ పథకం కూడా ఒక్కొక్కటి ఇచ్చిన పోతున్నారని చెప్పి కూడా మనమందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వేదికలని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ మంత్రి గారికి ఈ రోజు మన ఎన్నికల గ్రామంలో ఆంధ్ర గ్రామంలో ఒక ఇండస్ట్రియల్ కారిడారు ఈ రోజు శంకుస్థాపన చేసినందుకు మా జిల్లా తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ముందు ఖచ్చితంగా ఇలాంటి ఈ రిపోర్ట్ హైదరాబాద్ పెట్టుకున్నటువంటి మన వికారాబాద్ జిల్లా ఎంత వివక్ష ఉన్నదో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మొన్న అసెంబ్లీలో కూడా మన స్పీకర్ గారు కూడా మాట్లాడిండు. ఇప్పుడు సోదరు కూడా చెప్పిండు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ పోయినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాస్తవంగా వికారాబాద్ జిల్లా అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా ఏ ఇంటికైనా రోడ్లు బాగాలేవు, మా పిల్లలకి పరిస్థితి లేదని చెప్పి ఎలక్షన్లకు అంతా అడిగింది. ఈ రోజు మన 15 మాసాల్లో దాదాపు గౌరవ స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఇన్ఛార్జి మంత్రి గారు ఈ రోజు జిల్లాకు దాదాపు 1,000-1,500 కోట్లు తీసుకొచ్చి ఈ రోజు తాలూకు ఒక 4,500 కోట్లు ఇచ్చి వికారాబాద్కు ఒక ఐఎస్ ఇక్కడ తీసుకొచ్చి అన్ని రోడ్లు కూడా ఈరోజు బాగా చేసుకుంటున్నామంటే గత పాలకులు ఏ విధంగా చేసిండ్రు. ఈ రోజు మనల్ని గెలిచిన తర్వాత మన వికారాబాద్ జిల్లాని మన స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఏ విధంగా చేసుకుంటున్నామో ఒక్కటి మీకు కోటిపల్లి ఉదాహరణ చెప్తా. 10,000 ఎకరాలు వారే కోటిపల్లి, ఇప్పుడు 2-3 వేల ఎకరాలు ఈరోజు వాడుతున్నాడంటే మన వికారాబాద్ జిల్లా తాలూకు పైన కానివ్వండి, వికారాబాద్ పైన కానివ్వండి, పరిగి పైన కానివ్వండి, గత 10 సంవత్సరాల పాలించినటువంటి నాయకులకు ఎంత వివక్ష ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. అదంతా గమనించి నేను చెప్పిన స్పీకర్ గారికి ఖచ్చితంగా 10,000 ఎకరాలు వాడాలంటే దానికి మళ్ళీ మనమందరం కూడా 100 కోట్లు కావాలి, 150 కోట్లు కావాలంటే మందరం అన్ని అధికారులను పిలిపించి ఇరిగేషన్ మంత్రిని కూడా అసెంబ్లీకి పిలిపించి దాదాపు 120 కోట్లు కూడా టెండర్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఆ కోట్పల్లి ప్రాజెక్ట్ కాకుండా మన దగ్గర ఇంకొకటి చుట్టుపల్లి ప్రాజెక్ట్ ఉన్నది, దానికి కూడా అసలు కనుగొనలే మర్చిపోయింది. దానికి 4,500 ఎకరాలు ఫార్మాట్ ఉన్నది. ఈ రోజు 1,015,000 ఎకరాలు వాడుతున్నారంటే గత పాలకులు ఏ విధంగా చేసిందో మనం అర్థం చేసుకోవాలి. రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులను ఏ విధంగా నట్టేయడం నుంచి వాళ్ళు ఏ విధంగా మన ప్రాంతానికి విపక్ష చూపించారు. ఇదంతా కూడా ఒక్కొక్కటి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, గౌరవ మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఉన్నారు, యంగ్ డైనమిక్ డాషింగ్ హీరో ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ గారు ఆదేశిస్తే వారి సహకారంతో ఎక్కడ లేదు. ఈరోజు మళ్ళీ అసెంబ్లీ అంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కళ తీసుకొచ్చినటువంటి మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మన జిల్లాకు అన్ని విధాల లాభం అవుతుంది. వారి సహకారంతో మళ్ళీ మన జిల్లాను అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభాపతి ప్రసాద్ గారికి,
గౌరవనీయులు ఐటీ మంత్రి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, రమేష్ గారికి, మాజీ లైబ్రరీ చైర్మన్ కొండలరెడ్డి గారికి, నరతం రెడ్డి గారికి, వేదికగా ఉన్న నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామానికి వచ్చినటువంటి నాయకులందరికీ, ప్రెస్సులందరికీ నమస్కారాలు. ఈరోజు వెంకటెల్ల గ్రామంలో 863 ఎకరాలతోటి పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. దీనికి 15,000 కోట్లు పెట్టి మరి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి మరి ఇక్కడ ముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల యువకులందరూ కూడా 1,00,000 నుండి 1,50,000 మందికి జాబులు రాబోతాయి. కాబట్టి మరి స్పీకర్ గారు చొరవ తీసుకొని ఐటీ మంత్రి గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. అక్కడ షాబాద్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు రావడంతో కూడా ఆ ప్రాంత వాసులంతా కూడా మరి జాబులు చేసుకోవడం కానీ మరి పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి షాబాద్ తర్వాత ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ముందు కూడా మరి యువకులందరూ కూడా జాబులు రావడం, ఈ వికారాబాద్ పెద్ద ఎత్తున అభివృద్ధి కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనికి ఇంకా ఎన్ని పెద్ద ఎత్తున రోడ్లు కూడా శాంక్షన్ అయ్యాయి. కాబట్టి మరి పరిశ్రమలు వచ్చినాక ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలో ముందుకు పోతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సన్నబియ్య కార్యక్రమం కానీ, గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సులకు ఉచిత కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. గతంలో కూడా కోట్పల్లి ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున మరి నిధులు వచ్చి మళ్ళీ కూడా ఇంకా కూడా ఇప్పుడు తాండూ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు పెద్ద నిధులు వస్తున్నాయని చెప్పి. మరి స్పీకర్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సహకారంతో కూడా కోట్పల్లితో పాటు ఈ వికారాబాద్ జిల్లా చాలా వెనుకబడినది. కాబట్టి పెద్ద ఎత్తున నిధులు కూడా స్పీకర్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తీసుకొస్తుంది. కాబట్టి గ్రామాల్లో సిసి రోడ్లు కానీ గ్రామాల రోడ్లు కానీ పెద్ద ఎత్తున తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మంత్రి గారి సహకారంతో స్పీకర్ గారి సహకారంతో ఈ వెనుకబడిన వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోతామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం చెప్పుకుంటూ సరేసుకుంటాం. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మీ అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవ సహచర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, సోదరులు గౌరవ సహచర శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మిత్రులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ స్థాయి అధ్యక్షులతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి మీ అందరి ప్రియతమ నాయకులు, మీ శాసనసభ్యులు మరి గడ్డం ప్రసాద్ గారు క్రియాశీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే ఒక ప్రత్యేకమైన తాపత్రయంతో మీరందరూ కష్టపడి ముందుకొస్తే మీ శాసనసభ్యునిగా మీరందరూ ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఒక సౌమ్యుడిని శాసనసభకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా సజావుగా జరిపే శక్తి, యుక్తి కలిగిన మరి ఒక పెద్ద మంది నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తే మరి మీ అందరి నాయకులు గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్గా ఈరోజు యావత్ రాష్ట్రానికి కూడా నిలిపిన వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
మీ అందరికీ తెలుసు శాసనసభ చూస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉన్న సందర్భంలో ఎంత కష్టమో సూర్యదానికి మీకు చాలా సులువుగా కనబడుతుంది. కానీ దాన్ని నడిపించాలంటే చాలా ఆలోచన ఉండాలి, తెలివి ఉండాలి, యుక్తి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ఇవన్నీ కలుపుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారు అందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఈరోజు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యులు ఇంట్లో ఎప్పుడు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరినీ కూడా మరి ఒప్పించి మెప్పించి శాసనసభని మరి మొత్తం యావత్ దేశంలోనే ఒక ఉదాహరణ నిలబెట్టే విధంగా చేస్తా ఉన్న ప్రయత్నం అది కేవలం మీరందరూ కూడా ఇచ్చిన ఆశీస్సులతో మరి గడ్డం ప్రసాద్ గారు శాసన సభాపతిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తా ఉన్నారు. ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, వికారాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ పక్కన అని చెప్తాం. తెలంగాణ వస్తే మా వికారాబాద్ జిల్లా కానీ వికారాబాద్ నియోజకవర్గం కానీ ఆనాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అభివృద్ధి జరుగుతుందనే ఒక లక్ష్యంతో మీరందరూ 2 మార్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులకు అవకాశం ఇచ్చారు. ఈరోజు అలాంటి సందర్భంలో 10 సంవత్సరాలు గడిచిన ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పట్టించుకోకపోవడంలో మొన్ననే స్పీకర్ గారు చెప్పారు, మీ ఎమ్మెల్యే గారు చెప్పారు, శాసన సభాపతిగా మరి రోడ్ల విషయంలో చెప్పారు. ఆదేశించడం ఆరోగ్య మంత్రి గారికి వికారాబాద్లో మరి మీ మోయిన్పేటకి సంబంధించిన మండలానికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరి ఆ పిల్లలకు పెళ్లి కావడం లేదు, రోడ్లు గురించి భయపడుతున్నారని స్వయాన మరి స్పీకర్ గారు జరిగింది. ఇవన్నీ చూడండి మంత్రి గారు, మీరు తప్పకుండా నిధులు ఇప్పించాలి, నిధులు ఇచ్చి తీరాలని మరి వారు ఆర్ఎండ్బి మంత్రి గారికి ఆదేశించడం కూడా జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత ప్రోటోకాల్లో ఎవరుంటారు? వికారాబాద్ సంబంధించిన శాసనసభ్యులు, మీ శాసన సభాపతులు. సో వారు ఏం చెప్తే మేము అది చేయాలి. నన్ను ఆదేశించండి. ఈరోజు ఏం కథలలో మరి పరిశ్రమలకు సంబంధించిన ఒక పారిశ్రామిక వాడను తప్పకుండా ఏర్పాటు చేయాలని అడగలే నన్ను ఆదేశించారు. మేము కింద పడి మీద పడి దాని పూర్తి స్థాయిలో ఉన్న మొత్తం కొన్ని ఇబ్బందులను కూడా పరిష్కారం చేసి వారు చెప్పినట్టు ఈరోజు మా ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు రావాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలి, పిల్లలు చదువుతూ ఉన్నారు, వారికి ఏదో విధంగా ఉద్యోగాలు కల్పించాలి. మీరు ఏం కథలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని వారు చెప్పిన మీదనే ఈరోజు ఏం కథలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ వస్తే నిజంగానే మరి ఆ ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులు త్యాగం చేసి ఈరోజు భూములు మాకు ఇచ్చింది. ఆ రైతు సోదరులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో మనమందరం కూడా మన పిల్లలకు ఉపాధి కల్పించాలి, స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి. పారిశ్రామికవేత్తలు ఎక్కడి నుంచైనా రావచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు, కానీ స్థానికంగా ఉన్న మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇంతకుముందే మా అధికారులకు వారు స్పీకర్ గారు సూచించారు. దాదాపు 2 సంవత్సరాల కాలంలో 1500 నుంచి ఒక 2000 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం మొదలుపెట్టాం. రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలకు సంబంధించి మొత్తం పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందో 5000 మందికి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి ఈరోజు స్పీకర్ గారు, మేము మా శాసన సభ్యులు
మా చీఫ్ విప్ గారి శంకుస్థాపన చేయడం జరిగింది. మేము మిత్రులారా మీ అందరికీ కోరుతాను, ఈ ప్రాంతం ఎందుకుంటుంది అని చెప్తా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో మీ అందరూ కూడా చూసాం, ప్రాణహిత కేవలం సాగునీటి ప్రాజెక్ట్ వస్తే ఈ ఎత్తు ప్రాంతంలో ఉన్న నీటి వనరులకు సంబంధించి ఆ రోజు కాళేశ్వరం లేకున్నప్పటికీ ప్రాణహిత కేవల ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని దాని తదుపరి ఇది కావాలని ఆ రోజు ప్రసాద్ గారి కూడా తదుపరి అయిన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఉన్న ప్రయత్నాలు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంలో మేము మనం చేస్తా ఉన్నా, రంగారెడ్డి జిల్లా వాసులు అందరూ ఉమ్మడి జిల్లాలు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తే దాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం అని ప్రాజెక్టు మొదలుపెట్టి ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సాగునీటి అంశాన్ని పక్కన పెట్టి ఇప్పటి వరకు కూడా ఒక్క చుక్క నీరు గురించి ఆలోచన చేయాలని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 10 సంవత్సరాలు నడిపి ముందుకెళ్తే ఈ రోజు మరొకసారి ఈ ప్రాంతానికి నీరు ఎంత తీసుకురావాలి, సాగు నీరు ఏ విధంగా ఇవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముఖ్యమంత్రి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కానీ ఈ జిల్లాకు సంబంధించిన శాసన సభాపతి గారు గడ్డం ప్రసాద్ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. పక్కనే ఉంటుంది మనకు రోడ్లు లేవు, 10 సంవత్సరాల నుంచి రోడ్లు లేకుండా ఉంటాయి. దాదాపు 5 నుంచి 600 కోట్ల రూపాయలు మరి శాసన సభాపతిగా ఈ ప్రాంత వాసులకు సంబంధించి నేను శాసన సభ్యుడిగా ఇక్కడి నుంచి ఉన్నా, నాకు నిధులు కావాలని పోరాటం చేసి ఆదేశించి దాదాపు 500 కోట్ల రూపాయల మరి రోడ్డు పనులను ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. పనులు మొదలవుతాయి. రాబోయే సంవత్సరాల కాలంలో మంచిగా సులువుగా మన బండ్లు కానీ నడవడానికి ఉపయోగపడే రోడ్లు వేస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు. ఈరోజు ఉపాధి ఒక పక్కన, ఇంకో పక్కన రోడ్లు ఏర్పాటు చేయాలి, ఇంకో పక్కన సాగునీటికి సంబంధించిన అంశం విషయంలో వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్న తరుణాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరూ చూస్తా ఉన్నారు, మొన్న కూడా వారు టీఆర్ఎస్ మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెట్టి ఏం చెప్తా ఉన్నారు, బాగా మందిని పిలిచినాం, మాట్లాడడానికి ఏం లేకున్నా మా ప్రభుత్వంపై నిందలు ప్రయత్నం చేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు రైతులకు రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఒకటే పెన్నుపోటుతో అందరికీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని ఈరోజు వారు చేసిందేదని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరందరూ ఆలోచించారు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఆ రోజు ఎన్నికల్లో ప్రసాద్ గారిని గెలిపించాలని ఊరూరికి పోయి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము మహిళా సోదరులకు చెప్పాం. ఈరోజు 140 కోట్ల మంది టికెట్లకు సంబంధించి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి కనబడతలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపిన గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ముందుకు వెళ్ళింది. అదే మాట ముఖ్యమంత్రి గారు చెప్తే ఈరోజు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందో గత ప్రభుత్వం అని మేము ఒక స్థాయిలో దాన్ని క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్తే 100 అర్థాలు మాట్లాడే విధంగా ఆ నాయకుడు మాట్లాడి మేము చెప్తా ఉన్నాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 20 పనులను మనం చేసాం. నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడం, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించడం, సింగరేణి కాలేజీలో ఉపాధి కలిగేదానికి ఎంప్లాయ్మెంట్ చేయించడం, వివిధ సంస్థల ద్వారా మరి అక్కడ ఉన్న కాలేజీని ప్రయత్నం చేశాం. మీలో మీ చుట్టాలు ఇక్కడున్న
లేకుంటే ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న మీ చుట్టాల్లో ఒకరికి ఏదో ఒక ఉద్యోగం వచ్చిందా లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి వేరు చేసుకోండి. 57,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు నింపే కార్యక్రమాలు ఒకటే సంవత్సరంలో చేసినాం. ఈరోజు మేము ఒక సంవత్సరంలో ఈ పనులు చేస్తా ఉంటాం. ఈరోజు వ్యవసాయాన్ని విస్తరించకుండా రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాలు చేస్తూ ఇంకో పరంగా ఉపాధి చేస్తూ పెట్టుబడులను తీసుకొస్తూ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ మౌలికంగా కావాల్సిన మరి పరిస్థితులను దృష్టి పెట్టుకొని రోడ్లు డ్రైనేజీలు ఈరోజు పంచాయతీ రాజ్ నిధుల నుంచి ఎన్ఆర్ఈఎస్ ద్వారా మీ శాసన సభాపతి దాదాపు ఒకటే సంవత్సరంలో 30 నుంచి 40 కోట్లు కేవలం ఒక్కొక్క మండలానికే ఇచ్చిన ఘనత మనందరికీ దక్కింది. నేను మిత్రులారా మీ అందరికీ కోరుతా ఉన్నా, మీ అందరికీ ఆకలిస్తా ఉంది. ముందే పెట్టలే మా మార్కెట్ కమిటీ చైర్మన్ మేమందరం మరి మీ స్పీకర్ గారు మాట్లాడేది మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అతి ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ వికారాబాద్ అంటే మొత్తం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. ఈ ప్రాంతం గాలి వీస్తే దాన్ని ఎవరైనా గాలి పీలిస్తే రోగాలు పోతాయి అంటారు. ఏమంటారు? వికారాబాద్ కా హవా లాకోక దవా అంటారు. ఇంత పరిశుద్ధమైన గాలికి సంబంధించి ఇక్కడున్న ఈ ప్రాంత ప్రత్యేకత గురించి, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల గురించి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా శాంతియుతంగా వారి పనులు వారు చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని నిరంతరం చేసే కృషిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, నేను ఐటీ గారు ఇండస్ట్రీ మంత్రిగా, మరి మీ శాసన సభాపతి గారు లెమ్మంటే లేస్తే కూసో అంటే కూస్తే నేను లెజిస్లేటివ్ మంత్రిగా మరి ఆ విధంగా ఆదేశం చేస్తూ ఉంటారు. మేమందరం కూడా మరి వారు చెప్పిన ప్రతి పనిని చేయడానికి ముందుండి మీ ప్రాంతానికి వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ నియోజకవర్గానికి వారు అడిగిన వెంటనే వారు చెప్పిన విధంగానే వారు ఆదేశించే ప్రతి పనిని చేయడానికి తప్పకుండా ముందుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి మరి ఆలస్యమైన మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఓపికతో ఇంతసేపు ఉండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రసాద్ గారు మా సోదరులు ఈరోజు శాసన సభాపతికి ఎదిగి ఇంకా అనేక ఉన్నత పదవులు ఎదగడానికి మీరు పదే పదే వారికి ఆశీర్వాదం ఇస్తూ ముందుకు నడుపుతారని ఆశీర్వదిస్తూ వారు కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళని ఈరోజు నియోజకవర్గానికి పిలిచినందుకు పెద్దలు శాసన సభాపతి మరి గడ్డం ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి మనకు కావాల్సినవి కొన్ని అడుగుతా నేను. మరి ఈరోజు వికారాబాద్ జిల్లా మోహన్పేట మండలంలో ఎనకతల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కులో 44 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి ఈ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ విలేజ్ మినిస్టర్ గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మండలి చీఫ్ శ్రీ డాక్టర్ మహేందర్ రెడ్డి గారు, మరి కాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు బి మహేందర్ రెడ్డి గారు, బి మనోహర్ రెడ్డి గారు, మరి మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మిత్రులు కొండలరెడ్డి గారు, వేదికను అలంకరించిన బ్లాక్ అధ్యక్షులు, వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, వేదికను అలంకరించిన మోహన్పేట మండలానికి సంబంధించిన నాయకులు, ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, మరి పెద్దలు నరోత్తమ్ రెడ్డి గారు, మరి మనందరికీ తెలుసు మన పార్టీ అధ్యక్షుడికి ఒక 2 నెలల కిందట యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది. ఆయన కూడా వచ్చేది రాలేదు. కానీ ఆయనకు ఆ కాలేజీలకు మనం అందరము తొందరగా కోరుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ
మరి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, పత్రికా మిత్రులకు, పోలీసు డిపార్ట్మెంట్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి మీరు వికారాబాద్లో ఒక ఆనవాయితీ ఉండదంట, ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఒకసారి గెలవడం ఎవరు. మళ్ళీ నేను 2 సార్లు ఓడిపోయినా 3వ సారి గెలిపించిన ఘనత మీరే. ఆ ఆనవాయితీకి దుబ్బ కొట్టేసినాం మనం. మీరు నన్ను మూడోసారి ఎమ్మెల్యే చేసి హైదరాబాద్ అసెంబ్లీకి పంపిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు, మంత్రివర్గ సభ్యులు, మరి అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు కలిసి నన్ను శాసన సభాపతిగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వికారాబాద్ పంపించిన సంగతి మీ అందరికీ తెలిసింది. మరి శాసన సభాపతి అయితే ఇప్పటిదాకా పెద్దలు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ చెప్పింది నిజంగానే చాలా గౌరవమైన పదవి. ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రోటోకాల్ ఉన్న పదవి. మీ అదృష్టమో నా అదృష్టమో లేకపోతే వికారాబాద్ ప్రాంత ప్రజల అదృష్టమో తెలియదు, కానీ ఈ 5 సంవత్సరాల లోపల వికారాబాద్ను చాలా పెద్ద అభివృద్ధి పథకంలో తీసుకుపోయామనే పని మాత్రం నేను చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. మరి శ్రీధర్ బాబు గారి సంగతి మీకు తెలియదు. వారి ఫాదర్, వాళ్ళ నాన్నగారు నాలాగా శాసన సభాపతి ఉండే చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. మరి వారి కుటుంబంలో నుంచి తండ్రి స్థానాన్ని తీసుకొని ఇవాళ రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఒక ఆణిముత్యం లాగా శ్రీధర్ బాబు ఇవాళ మన ఆణిముత్యం లాగా ఈ రాష్ట్రానికి దొరికిండు. మరి రేవంత్ రెడ్డి గారికి కొడుకుతంగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఐటీకి సంబంధించిన బయటికి తెచ్చే విదేశాల నుంచి తెచ్చే పెట్టుబడులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలియాలి. మరి శ్రీధర్ బాబు గారి విషయం నా విషయం అయితే చెప్పిండు. మళ్ళీ నేను ఇవాళ ఓ తెల్లంగి ఓ నల్లలా చేసుకుని నేను జీన్ పాయింట్ వేసుకొని తిరుగుతుంది. ఇవాళ కోర్టుకు వచ్చిన అంటే అంబేద్కర్ గారు కోర్టుకు వచ్చిన అంటే ఇక వారి ఆశీర్వాదంతో వచ్చింది. నన్ను ఈ విధంగా తయారు చేసింది శ్రీధర్ బాబు గారు. మీరు నమ్మకపోండి. ఇవాళ దేశంలో ఏదైనా అసెంబ్లీ చాలా చక్కగా నడుస్తున్నది అందరూ చూస్తున్నారంటే అది తెలంగాణ అసెంబ్లీ. అది తెలంగాణ స్పీకర్ ఇవాళ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల స్పీకర్ల కంటే నంబర్ 1 స్పీకర్గా తెలంగాణ స్పీకర్ మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి దానికి కారణం పెద్ద చంద్రబాబు గారు. వారు లేకుంటే ఏం చేయలేము. వారు కింద కూర్చొని ఇషారా చేస్తుంటారు నాకు ఇట్లా ఏం చెప్తారు నేను ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు శాసన సభాపతి అంటే కొత్తగా, వారు అంతకుముందే చాలా పదవులు నిర్వహించారు. మరి వారి అనుభవంతోనే నన్ను ఈ విధంగా మోడీ చేసి ఇంత పెద్ద స్థాయికి తీసుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే అన్ని పనులు పక్కన పెట్టి మన కార్యక్రమానికి వచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సార్ మీకు విభజించుకోవాలి. వికారాబాద్ ప్రాంతంలో చాలా మంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. మరి మా ప్రాంతానికి సంబంధించి చాలా భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఒకటేమో కోటిపల్లి మండలంలో బార్వాది గ్రామంలో కూడా 100 ఎకరాల భూమి ఉన్నది. మరిపల్లి మండలంలో కూడా కనాపూర్లో 100 ఎకరాల భూమి ఉన్నది. వికారాబాద్ వికారాబాద్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి సార్. మీరు ఆ భూములను ఐఐటీ టేకప్ చేసి తప్పకుండా డెవలప్మెంట్ చేసే విధంగా మీరు ఆ మాట మీరు ఇచ్చిపోతే తప్పకుండా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అట్లనే పిల్లలకు ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి ముఖంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర అనంతగిరి గుట్టున్నారు. ఆ గుట్ట మొత్తం టూరిజం చేయడానికి 1000 కోట్ల ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి మేఘా కృష్ణారెడ్డి కంపెనీలోని ఎమ్మెల్యేలు చేశారు. 1000 కోట్లతో ఆ గుట్టను అభివృద్ధి చేయాలి. మరి అక్కడ ఉన్న ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వాలనే ఆలోచనతో ఆ గుట్టను అభివృద్ధి చేసిన సంగతి మనకు అందరికీ తెలిసింది. పేపర్లో వచ్చింది, టీవీలో
అట్లనే మన దగ్గర ఉన్న చెరువులు ఏవైతున్నాయో కోట్పల్లి చెరువు కానీ, నందిరామ చెరువు కానీ, లేకపోతే కొంచెంపల్లి చెరువు కానీ, సర్పత్పల్లి చెరువు కానీ, మరి లేకుంటే మన లక్నాపూర్ చెరువు కానీ, జొంటపల్లి చెరువు కానీ, ఈ చెరువులన్నింటినీ పెద్దగా అభివృద్ధి చేసి టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం నాకున్నది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, ఈ మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గుద్దుల శ్రీధర్బాబు గారితో సహాయం తీసుకొని తప్పకుండా ఈ చెరువులను పెద్ద ఎత్తున డెవలప్ చేసి టూరిజాన్ని కూడా డెవలప్ చేసి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలతో నెలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చినా కూడా ఊళ్ళల్లో సంతోషంగా బతికే అవసరం ఇవాళ ఉన్నది. అందుకోసం ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా 10 ఏళ్ల నుంచి ఒక్క రోడ్ కూడా ఇంతకుముందు మన ప్రభుత్వం వేయలేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా రోడ్లే, మళ్ళీ ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నేను సభాపతిని అయిన తర్వాత ఇవాళ 600 కోట్ల రూపాయల రోడ్లు తీసుకురావడం జరుగుతున్నది, పని నడుస్తున్నది. అట్లనే ఒక 4 రోడ్లు పెద్ద రోడ్లు కూడా దేశ ప్రధానమంత్రి దగ్గరికి పోయి మరి అక్కడ ఉన్న రోడ్ల మంత్రి పెద్దలు గడ్కారి దగ్గర పోయి మాట్లాడి వచ్చిన వాటి ఎస్టిమేట్లు కూడా తయారైనాయి. 4 రోడ్లు, ఒకటేమో మన్నగూడ, తాండూరు, హైదరాబాద్, బీదర్ 4,250 కోట్ల రూపాయల రోడ్ అది. దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. అట్లనే హైదరాబాద్ నుంచి శంకర్పల్లి, మోమిన్పేట్, గుడివాడ ఈ రోడ్డు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. 4 రోడ్లు ఇప్పుడు అయ్యేది 2 లైన్ల రోడ్డు, 4 లైన్ల రోడ్డు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. అట్లనే తాండూరు, కోట్పల్లి, మోమిన్పేట్, సదాశివపేట రోడ్డు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి అదే హైదరాబాద్ నుంచి ప్రగతి రోడ్, మరి తొండుపల్లి, సిద్దులూరు, వికారాబాద్ మీదుగా 6 ఈ 4 రోడ్లకు 10,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అతి తొందరగా ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోయి మన ఎంపీ ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి ఉన్నారో ఆయన బీజేపీకి సంబంధించిన ఎంపీ అయినా కూడా ఈ డెవలప్మెంట్ విషయం కాకుండా మనకు సహకారం ఇస్తామని చెప్పిండు. వారి సహకారం కూడా తీసుకొని తప్పకుండా ఈ 10,000 కోట్ల రూపాయల రోడ్డు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎలక్షన్ కంటే ముందు చాలా వాగ్దానాలు ఇచ్చినాం. నేను కూడా ప్రతి ఊరు తిరిగిన, ప్రతి దేవుడు మీద ఒట్టేసి చెప్పిన మీకు 5 లక్షల 6 లక్షల రూపాయలు ఇల్లు పట్టుకొని ఇస్తామని చెప్పినాం. జనరేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. సన్న బియ్యము ఇస్తామని చెప్పినాం. ప్రతి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పినాం. మరి అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. మరి రైతు భరోసా 7,500 ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ చెప్పినాం. దేవుళ్ళకు ఒట్టేసి ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఈ లాస్ట్ ఎమ్మెల్యేల దాకా అందరం చెప్పినాం. కానీ లోపటి విషయం మాకు తెలియలేదు. ఏదైతే ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైతున్నదో, ప్రభుత్వ పెద్దలు ఏదైతున్నదో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సంగతి మాకు అంతవరకు పెద్దగా తెలియలేదు. మేము 2 లక్షల 3 లక్షల కోట్ల అప్పు చేస్తున్నాం అనుకున్నాం. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిపోయింది. నిన్న మొన్న మాట్లాడిన పెద్ద మనిషి మాట్లాడడానికి కూడా అర్హత లేని మంత్రులు వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు మొత్తం వాళ్ళ 4 మనుషులు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడికక్కడ దోసుకొస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాంటి 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పు పెట్టిపోతే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం సభ్యులు కానీ దాన్ని మెల్లమెల్లగా మీకు ఇచ్చిన వాగ్దానం ఏవైతున్నాయో దాన్ని ఒకటి తీర్చుకుంటూ పోతున్నాం. ఏదైతే 25,000 కోట్ల రూపాయలు 21,000 రైతులకు వేసినాం. కానీ ఎక్కడ కూడా వేసినామని మాత్రం అంటలేదు. వచ్చిన ఏమో సంతోషపడి ఇంట్లోనే ఉంటున్నారు, బయట చెప్పుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్పుకుంటలేరు. ఎవరైతే రానున్నారో రోడ్ల మీదకి వచ్చి వెలువడుతున్నారు. మరి వచ్చిన మీకు చెప్తే ఈ రానులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు రాలేదు? భార్య వల్ల పేరు మీద ఉంటే రాలేదు, లేకుంటే తప్పు రాలేదన్న బ్యాంకులు ఉంటే రాలేదు, లేకుంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే రాలేదు. అట్లాంటివి ఏమున్నా కూడా వ్యవసాయ మంత్రి గారు తప్పకుండా దాన్ని తీసుకొని 2 లక్షల లోపల ఏమైతున్నారో అందరికీ రుణమాఫీ జరిగే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాము. నేను మా శ్రీధర్బాబు గారిని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లనే రైతు భరోసా కూడా 7,500
నెల 6,500 కోట్ల వృద్ధి కడుతున్నాం. నెల కట్టే వ్యక్తి ఈ మొత్తం మీకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేయవచ్చు. కానీ మన దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ పాలకులు నెలకు 6,500 కోట్ల రూపాయలు వృద్ధి కట్టే పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆ వృద్ధి కట్టకుండా ఇక్కడ రోడ్లు వేసుకుంటా, ఇక్కడ మీకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా కోరుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ మంత్రివర్గం అంటే మనం వాళ్ళకి ఎప్పటికీ అండగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉండాలి, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి అండగా ఉండాలి. మీరు ఇళ్లలో లేవాలని మనం హిందువులం అయితే దేవుడికి పూజ చేస్తాం, ముస్లింలం అయితే మరి అల్లాను పూజ చేస్తాం, క్రిస్టియన్స్ అయితే మనం యేసును పూజ చేస్తాం. మీరు చేసేటప్పుడు ఒక్క మాట మీ నోట్లోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ధైర్యం ఇయ్యి కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్ళకి ధైర్యం ఇయ్యి మేము కూడా ఎక్కడ ఉంటామని ఒక మాట మీరు కూడా అంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే మీకు అన్ని కార్యక్రమాలు మీ ఇంటి దాకా వెచ్చించే బాధ్యత మేమందరం తీసుకొని మీ కడప దాకా వెచ్చించే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసం చేయలే. రాజశేఖర రెడ్డి గారు అంటూ మీరు పడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు మాట ఇచ్చిందంటే మాట తప్పే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్తుంది. మరి వారి నడకంలో వారి పాలన చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదం ఉండాలి, మరి మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండి రానున్న రోజుల్లో మరి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పిల్లలకు ఉద్యోగాలు, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారము అన్ని మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చాలా లేట్ అయింది. పొద్దునే 12 గంటలకు కావాల్సింది మీకు దగ్గరికి, కానీ వేరే కారణాలతోని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనిపోయినాం. అది మనకు సంబంధించినే, మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పనే కాబట్టి అక్కడ లేట్ అయినందుకు మా అందరినీ కూడా మీరు మన్నించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ ఈ కార్యక్రమం